హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మెగా అనమాట. పొద్దుటూరు ఆరబికి రిలీజ్ అయింది. ఇది ఇది దానికి సంబంధించిన టికెట్లు ఆదివారము 6:15 సాయంత్రం. కథలోకి వెళ్ళిపోతే ఒక మహాయోగి ఉంటారనమాట. అతని పవర్స్ అన్ని కొన్ని బుక్కులోకి పంపిస్తారు. 8 బుక్కుల్లోకి ఏమో పంపిస్తే ఆ బుక్కుల్ని వాళ్ళ చేతుల్లో పడకుండా కాపాడుకోమని కొందరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళకి ఇస్తే ఈ మంచి మనోజ్ అనే యాక్టర్, మంచి మోహన్ బాబు కొడుకు మంచి మనోజ్ అనే యాక్టరు దీంట్లో విధంగా ఇచ్చారు. మన తేజ సభ్య అదే ఓబేబీ తేజ సభ్య హీరోయిన్ నాట్యరామ, తేజ సభ్య మదర్ వచ్చేసి శ్రేయ. ఎప్పుడు గ్రామంలో చేసే శ్రేయ ఈరోజు మదర్ క్యారెక్టర్ చించేసింది. ఈ సినిమాకు ప్రాణం పోసిందంటే శ్రీరాముడికి ఇచ్చిన వెల్యువేషన్స్. మంచుకొండలో ఒక ఫైట్ ఉంటుంది గద్దతో, ఆ గద్ద ఫైటు, ఇంకా వచ్చేసి క్లైమాక్స్ ఫైటు. అందులో ఒక కేగా ఆమె కూడా బాగా చేసింది ఫైట్లు అన్నీ బాగున్నాయి. చూడకంగా ఒకసారి బాగుంది, సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు. ఒక్కసారి చూడొచ్చు, ఎక్కువసారి చూడలేము ఇది. దానికి మరి ఎన్నో విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జగపతి బాబు ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. అగస్త్య మహర్షి అని ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. దీంట్లో చెప్పవలసిన విషయం ఏంటంటే మనోజ్ అన్న సెట్ అయినారు కానీ ఇంకో కొంచెం వైల్డ్గా చూపించింటే బాగుంది అనిపించింది. చూపించినట్టుగా చూపించాలనిపించింది నాకైతే. మనోజ్ అన్న అయితే సెట్ అయిపోయినారు. మాంటికు అంటానే పెద్ద బుక్లు అట్లా కాకుండా స్టైలిష్గా చూపించారు దీంట్లో. ఓవరాల్గా బాగుంది. గెటప్ కృష్ణ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. ఆధార ఫన్ జనరేట్ చేశారు కానీ ఇంకా కొంచెం కామెడీ చేసింటే మేలు అనిపిస్తుంది. ఓవరాల్గా ఓకే. శ్రేయ యాక్టింగ్, శ్రీరామునికి ఇచ్చిన వెల్యువేషన్స్, ఆ గద్ద సీను ఫైకు, ఆ గద్ద ఫైకు, ఆ చైనా అమ్మాయి ఫైకు బాగున్నాయండి, సూపర్ అసలు. కేకే కబ్జా ఒక సీన్లో కింద పడిపోతుంటే గద్ద వచ్చి ఎత్తుకొని ముందుకు తిరుగుతున్నది. ఆ సీన్ కూడా ఎలివేషన్ బాగుంది. అదే ట్రైన్ ఎపిసోడ్, ట్రైన్ బ్రిడ్జ్ నుంచి కింద పడిపోతుంటే గద్ద వచ్చి ఎత్తుకొని వస్తుంది. ఆ ఎలివేషన్ కూడా బాగా ఇచ్చాను. ఓవరాల్గా సూపర్ ఉంది. ఓకే, సూపర్. అంటే వన్ టైం వాచ్ మూవీ. అంబికా క్యారెక్టర్ మాత్రం బాగుందండి. మాకు ఎందుకు మనోజ్ కానీ కొంచెం వైల్డ్గా, అంటే ఈ బొట్లు గిట్లు లేకుండా బాగా చూపించాను. చాలా కొత్తగా ఉండేది. మాంటికు అంతానే బొట్లు పెట్టుకొని అట్లా లేకుండా స్టైలిష్గానే చూపించాను. కానీ ఇంకా కొంచెం వైల్డ్గా చూపించింటే బాగుంది అనిపిస్తుంది. మంచి మనోరంగా అక్కడక్కడ సినిమా లాగా ఉందండి. నేను చూసే మాట్లాడుతున్నానండి. ఇదే సాక్ష్యం. మీ అందరికీ కొందరు చదువు ఉంటే ఏం పర్వాలేదు, అందరికి చదువు కావాలని లేదు.
సెలవు వచ్చిన వాళ్ళు సెలవు తీసుకోండి. ఆడవిద్యాల పొద్దుకు ఆదివారం 6:15 షో.